అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజలక్ష్మి టాక్స్. ఈరోజు మన మహిళల గురించి డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందామండి. సమాజంలో మన పిల్లలు కానీ ఆడపిల్లలు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? ఒక పెద్ద ఒక అమ్మాయి అడిగిందంట, సార్ గుడ్ డ్రెస్ అంటే ఏంటి, బ్యాడ్ డ్రెస్ అంటే ఏంటి అని. గుడ్ డ్రెస్ అంటే బ్యాడ్ డ్రెస్ అంటే ఏంటి అని. అప్పుడు ఆయన అన్నారంట, నువ్వు ఒక డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్తే నిన్ను అప్రిషియేటింగ్గా చూస్తే అది గుడ్ డ్రెస్ అవుతుందమ్మా. నిన్ను వెకిలిగా చూసి వెటకారంగా మాట్లాడితే అది బ్యాడ్ డ్రెస్ అవుతుందమ్మా. నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలో నువ్వే నిర్ణయించుకో అన్నారంట. మరి ఈరోజు ఎంతమంది తల్లులు తమ ఆడపిల్లలకి మంచి డ్రెస్సింగ్ సెన్స్తో బయటికి పంపిస్తున్నారు. చుడిదార్స్ వేస్తారండి, దాని మీద చున్నీస్ ఉండవు, టైట్ ప్యాంట్స్, లేకపోతే షార్ట్ స్కర్ట్స్. ఎవరికి చూపించాలని ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన అందం మన గుప్పిట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి మన అందం, అంతేగాని బహిర్గతం చేసుకోవటానికి కాదు కదా. కొంతమంది ఫెమినిస్టులు అంటూ ఉంటారు, ఏంటండి కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి అన్ని ఈ డ్రెస్సుల మూలంగానే, డ్రెస్సులు సరిగ్గా వేసుకోకపోవటం వలన అత్యాచారాలు జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు. దానికి కొంతమంది ఫెమినిస్టులు అంగీకరించరు. ఏంటండి మగాళ్ళు చూపులు తిప్పుకోవాలి కానీ ఆడవాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఏంటండి అని అంటారు. అది కరెక్ట్ కాదు కదండి. ఇంకో అందరూ అంటారు, నిర్భయ ఆ రోజు నిర్భయ బస్సులో వెళ్ళినప్పుడు ఫుల్ డ్రెస్తో ఉందండి, కానీ అమ్మాయిని రేప్ చేశారు కదండి, అత్యాచారం చేసి చంపేశారు కదండి అని అంటారు. దానికి సైకాలజిస్ట్ చెప్పిన ఒక ఆన్సర్ ఉందండి. వాళ్ళు రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏంటంటే, ఈ రోజున పిల్లలందరూ పెద్దవాళ్ళు పిల్లలు కూడా చాలామంది ఫోన్ సైట్స్కి బానిసలు అయిపోయారు, బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఏ సైట్లోకి ఏం చూస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళలో ఉన్నటువంటి డిజైన్స్ని వాళ్ళు అలాగా డార్మెంట్గా ఉంచేసుకుంటున్నారు. ఆ డిజైన్స్ని ఎప్పుడు చూపిస్తారండి? వాళ్ళని అంటే బలహీనమైన వాళ్ళు వాళ్ళ ఎదురుగుండా కనిపించినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తారంటే 3 నెలల పసిపాపైనా 80 సంవత్సరాల ముసలావాళ్ళైనా వాళ్ళని అటాక్ చేసుకోలేరు కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపించడం జరుగుతుంది. కాబట్టి మనం వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ముందు డ్రెస్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మన ఆడపిల్లలకి ఒక మంచి డ్రెస్ వేసి మన సమాజం ముందుకి మన బయటికి పంపించిన రోజున మీరు మంచి తల్లులు అవుతారని గుర్తుంచుకోండి. అవును కదండి. థ్యాంక్ యూ.